ఓం శుక్లాం బలధరం విష్ణుం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 17వ అధ్యాయంలో ఉన్నాం. చాలా విశేషమైనటువంటి ఘట్టాలు నడుస్తున్నాయి. ఇందులో ఈ 17వ అధ్యాయంలో ప్రహ్లాద కుమారుడు గురుకులవాసం చేసేటటువంటి చండామార్కుల దగ్గర ప్రహ్లాద కుమారునితో పాటు చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా హితబోధ చేస్తూ వారి మనస్సులో ఉండేటటువంటి వైరి భావం, భేదభావాన్ని తీసేసి పూర్తిగా విశ్వమంతా విష్ణుస్వరూపమే నిండుచున్నది అనేటటువంటి చక్కనైనటువంటి హితబోధని చేస్తున్నారు ప్రహ్లాద కుమారుడు. ఆ ఘట్టం దగ్గర మనం ఉన్నాం ఈ 17వ అధ్యాయంలో. అక్కడ కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటి ఒక శ్లోకం చెప్పుకొని, విస్తార సర్వభూతస్య విష్ణో విశ్వమిదం జగతు ద్రష్టవ్య మాత్మవతు తస్మాదభేదేన విచక్షణై అన్నటువంటి శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. అయితే ఇక్కడ ఈ సమస్త జగత్తు సర్వభూతస్వరూపుడైన విష్ణువు యొక్క విశ్వాకార విస్తారమే కాబట్టి విచక్షణులైన వారు దీనిని అభేద దృష్టితో ఆత్మలాగా చూడాలి అని చెబుతున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటిది భేద దృష్టితో కాదు, అభేద దృష్టితో చూడండి. తస్మాద్ అభేదేన విచక్షణై. విచక్షణులైన వారందరూ కూడా, మనమందరం కూడా విచక్షణలో కలిగి అభేద దృష్టితో ఈ వివరం అంతా తెలుసుకోవాలి. భేద దృష్టి అంటే నేను వేరు, పరమాత్మ వేరు, నేను వేరు, ఈ ప్రకృతి వేరు, నేను అన్న పదార్థం వేరు, ఈ బ్రహ్మాండం వేరు అన్నది భేద దృష్టి. ఇక్కడ అభేద దృష్టి అంటే జీవాత్మ పరమాత్మ ఒకలే, అంతేనా? కాదు కదా. అభేద దృష్టి అంటే పరమాత్మలోంచి వచ్చిన ప్రతి పదార్థము పరమాత్మదే, అందులోంచి వచ్చిన నేను కూడా పరమాత్మ స్వరూపమే. చదేదు అజ్ఞాన నిర్మాల్యం, నాకు ఉండేటటువంటి ఈ అజ్ఞానాన్ని భగవంతుడు నిర్మూలించిన నాడు నేను వేరు, భగవంతుడు వేరు అనేటటువంటి భావన ఆ భేద భావన ఉండకుండా ఉంటుందన్నమాట. అందుకు ప్రహ్లాద కుమారుడు వారు చెబుతూ, మీరు ఎవ్వరూ కూడా విచక్షణ కలిగినటువంటి వారై అభేద దృష్టితో ఈ విష్ణువుని, ప్రకృతిని, మనని వేరుగా చూడకండి, అంతా ఒకటిగానే చూడండి అని ప్రహ్లాద కుమారుడు చెబుతూ, సముత్సుద్యాసురం భావం తస్మాత్ యూయం తథా వయం తథా యత్నం కరిష్యామో యథా ప్రాప్స్యమ నిర్వృత్తిం అని చెప్తున్నారు. కాబట్టి అసుర భేద దేహభావాన్ని, అసుర దేహాభిమానాన్ని పూర్తిగా విడిచిపెట్టి మీరు, మేము కూడా ఏమి చేస్తే ఆత్మానందాన్ని పొందుతామో ఆ ప్రయత్నం మనం అందరం చేద్దాము అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నారు. దేహాభిమానము అన్నది వేరు, అసుర దేహాభిమానం అన్నది వేరు. సరే, పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలనేటటువంటి వాంఛ ఉండడం కొంతవరకు సమంజసము. ఆ వాంఛ ఎంతవరకు ఉండాలంటే ఈ లోపల ఉండేటటువంటి దేహి ఈ దేహానికి ఎంతవరకు సంబంధించి ఉంటాడు అన్నది భగవంతుడు నిర్దేశిస్తాడో అంతవరకు ఉండేటందుకు ఒక సమంజసమైనటువంటి మార్గం. అది కాకుండా ఈ దేహమే నేను, ఈ దేహిని నేను, ఈ దేహంతోనే ఉండాలి, ఆత్మకి ఈ దేహం వేరు కాదు అని ఏనాడైతే భావన చేస్తామో ఆనాడు భగవంతుడు వేరు, పరమాత్మ నుంచి వచ్చిన పదార్థము వేరు అనేటటువంటి భేదభావం కలుగుతుంది.
అంచేత ఇక్కడ ప్రహ్లాద కుమారుడు చెప్పేటటువంటి చక్కనైనటువంటి మార్గం ఏమిటయ్యా అంటే మీరు మేము అందరం కూడా ఆ అభేద దృష్టికి వెళ్లకుండా ఒకటే భేదాన్ని అందరం కూడా అభేద దృష్టితో అందరం కూడా ఉండాలి, భేద దృష్టితో కాకుండా ఉండాలి. దానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం నేను మీరు మనందరం కూడా చేద్దాము అంటూ ఇక్కడ ప్రహ్లాద కుమారుడు వారు పరమాద్భుతమైనటువంటి 4 శ్లోకాలను ఇక్కడ చెబుతూ ఆత్మానందాన్ని పొందుతామో, ఆత్మానందాన్ని పొందడం అంటే ఏమిటన్నది ఇక్కడ ప్రహ్లాద కుమారుడు ఇంతవరకు వచ్చినటువంటి ఘట్టాలలో భగవంతుడు చూసినటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడా ధ్రువుడి దగ్గర నుంచి కూడా ఆత్మానందాన్ని పొందారు అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా పొందుతాం, అసలు ఆత్మానందం అంటే ఏమిటి అన్నది కూడా ఇక్కడ కించిత్ చిన్న వివరం ప్రహ్లాద కుమారుడు చెబుతున్నట్టుగా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ 4 శ్లోకాలు కూడా చెప్పుకొని దాని తర్వాత వివరంలోకి మనం వెళదాం. యా నగ్నినాం న వార్కేణ నేందున నైవ వాయున పర్ణస్య వరుణాభ్యాం వా నచ సిద్ధైర్నచ రాక్షసై. ఇది 1వ శ్లోకం. నచ సిద్ధై నచ రాక్షసై. సిద్ధులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు వీరు ఎవ్వరూ కూడా విష్ణు గురించి వచ్చినటువంటి ఆత్మానందాన్ని మన నుంచి దూరం చేయలేరు అంటున్నారు. ఇంకా శ్లోకాలు ఉన్నాయి, ఇంకా పూర్తి వివరం ఉన్న శ్లోకాలని చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. నా యక్షై నచ దైత్యేంద్రే నరోగైశ్చ న కిన్నెరైశ్చ న మనుష్యైర్నచ పశుభిర్దోషై న వాత్మాన సంభవై జ్వరాక్షిరోగాతి సారప్లేహ గుల్మాది కైస్తుధ ద్వేషే మత్సరైర్ద్వారై రాగ లోగాదిభిః క్షయం నచాన్యై నీయతే కైస్సిః నిత్యాః హ్యాత్మ నిర్మలాః తమాప్నోతి మలం త్యక్త్వా కేశవే హృది సంస్థితే. ఇక్కడ ఈ శ్లోకాలు చాలా నాలికతో నోటితో ఉచ్చరించడానికి కూడా కష్టతరమైనటువంటి శ్లోకాలు ఇక్కడ ప్రహ్లాదుడు వారు చెబుతూ మనందరికీ అర్థం కావడానికి దాని వివరం చాలా చక్కగా ఇక్కడ ఇచ్చారు మన పరాశరుడు వారు. ఓ మైత్రేయ మహర్షి, ఆ ఆత్మానందము అగ్ని వల్ల కానీ, సూర్యుని వల్ల కానీ, చంద్రుని వల్ల కానీ, వాయువు వల్ల కానీ, మేఘం వల్ల కానీ, వరుణదేవుని వల్ల కానీ, సిద్ధుల వల్ల, సాధ్యుల వల్ల, రాక్షసుల వల్ల, యక్షుల వల్ల, దైత్యేంద్రుల వల్ల కానీ, పన్నగాది సమస్త సర్పాల వల్ల కానీ, కిన్నెరల వల్ల కానీ, మనుష్యుల వల్ల కానీ, పశువుల వల్ల కానీ, ఆత్మసంభవాలైనటువంటి మానసిక దోషాలైనటువంటి వాటి వల్ల కానీ వీటి వేటి నుంచి కూడా ఇవి ఏవి కూడా ఆ ఆత్మానందాన్ని మనకి దూరం చేయలేవు. మనం ఎంత గట్టిగా భగవంతుణ్ణి స్మరిస్తామో, ఎంత భక్తితో భగవంతుణ్ణి పూజ చేస్తామో, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి మనస్సుతో భగవంతుని పాదాల చెంత మన మనస్సుని, మన ఆత్మని ఉంచుతామో, ఆ వచ్చినటువంటి ఆ ఆత్మానందము, ఆ ఆత్మానంద ప్రభావము ఇవి ఏవి కూడా ఆ ఆత్మానందాన్ని మనకి దూరం చెయ్యలేవు అంటూ జ్వరము, కంటి జబ్బు, అతిసారము, ప్లీహము, ప్లీహము అంటే హృదయంలో ఎడంపక్క ఉండేటటువంటి అవయవ రోగం, గుల్మము మున్నగు శారీరక దోషాల వల్ల కానీ, ద్వేషం, ఈర్ష్య, మాత్సర్యం మున్నగు వాటి వల్ల కానీ, రాగం, లోభం మున్నగు వాటి వల్ల కానీ క్షీణించేది కాదు. ఏనాడైతే మనం భగవంతుడి పాదపద్మాలోకి పట్టుకొని ఉంటామో ఇవి ఏవి కూడా మనకి ఆటంకాలు కలిగించలేవు అని ప్రహ్లాదుడు వారు చెబుతున్నారు. చాలామందికి ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, గురుగారు ఇంతవరకు ప్రహ్లాదుడు వారు ఆత్మానందం గురించి చెబుతున్నారు కదా, ఆత్మానందం అంటే భగవంతుడి తాలూక పాదముల చెంత ప్రాణికోటి తాలూక మనస్సుని, ఆత్మని లగ్నం చేస్తే వచ్చినటువంటి ఆనందం నుంచి మనల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు అని చెబుతున్నారు కదా. అటువంటి ప్రహ్లాదుడు మోక్ష సామ్రాజ్యాన్ని పొందకుండా ఇంకా ఎందుకు మిగతా ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించాడు? ఈ గృహస్థాశ్రమ ధర్మంలోనే ఉంటూ ఇంకా ప్రహ్లాద కుమారుడు వారు ఇంకా ఈ శ్రీమన్నారాయణమూర్తి చెంతకి చేరకుండా బలిచక్రవర్తి వరకు
అంటే ప్రహ్లాద కుమారుడు ద్వారా మనమడు అయినటువంటి బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి ఉన్నంత వరకు కూడా, ఆ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళానికి తొక్కినంత వరకు కూడా ఎందుకు జీవించి ఉన్నాడు? ఇంత ఆత్మానందాన్ని పొందినటువంటి ఆ ప్రహ్లాద కుమారుడు ఎందుకు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మాల చెంతకి చేరలేదు, ఆ నారాయణుడిలో ఐక్యం అవ్వలేదు అనేటటువంటి ఒక అనుమానం మనకి రావచ్చు. కానీ దానికి ఒక నివృత్తి మార్గం ఇందాకలా కిందటి వీడియోలోనే మనం చెప్పుకున్నాం. ఏమిటది? హిరణ్యకశిపుడి వల్ల జరిగినటువంటి ధర్మహీనం ఏదైతే ఉందో ఆ ధర్మహీనాన్ని తొలగించి ధర్మోత్తరణ చేయడానికి ప్రహ్లాదుని ఒక చక్కనైనటువంటి చక్రవర్తిగా కూర్చోబెట్టినటువంటి భగవంతుడు ఆ ధర్మం ఎంతవరకు నిలబడాలో అంతవరకు కూడా ప్రహ్లాద కుమారుణ్ణి భూమి మీద నువ్వు పరిపాలన చెయ్యు అని చెప్పి ఉంచాడు. అక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే వేటి వల్ల కూడా ఈ ఆత్మానందం క్షీణించేది కాదు, ఇతరుల బలవంతంగా తీసుకోబడేది కాదు. అలాగే నిత్యమైనది, అది అత్యంత నిర్మలమైనట్టుది. జీవుడు విమలుడైన కేశవునిపై హృదయాన్ని పదిలపరుచుకొని అటువంటి ఆనందాన్ని పొందుతాడు అని ఆ ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. ఆ ఆనందము అంటే భగవంతుడి పాదాలని పట్టుకునేటటువంటి ప్రతి ఒక్క ప్రాణికోటి కూడా పరమాద్భుతమైనటువంటి పరమానందాన్ని పొందుతుంది. ఆ పొందినటువంటి పరమానందము ఎవ్వరి వల్ల కూడా విడదీయలేనటువంటి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ అనుబంధాన్ని ఏర్పరిచిన నాడు జీవుడు వేరు, పరమాత్మ వేరు అనేటటువంటి భావం మనలోకి రాకుండా, భేదభావం మనలోకి రాకుండా ఉంటుంది. భేదభావం ఎప్పుడైతే మనలోకి రాకుండా ఉంటుందో ఆనాడు పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి అవకాశాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని, పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని ఆ పరమాత్మ మనకి ప్రసాదిస్తాడు సుమా అని చెబుతూ, అసార సంసార వివర్తనేషు మాయా తతోషం ప్రసభం బ్రవీమి సర్వత్ర దైత్యా సమతాముపేతో సమత్వం ఆరాధన మత్స్యుతస్య అని చెప్తున్నారు ప్రహ్లాదుడు. ఈ సంసారం సారం లేనటువంటిది. దీనిని జనన మరణ రూప మనుష్య పశు రాక్షసాది జన్మను పొంది సంతోషం పొందవద్దు అని చెప్తున్నారు ప్రహ్లాదు. జనన మరణములు అనేటటువంటి ఈ చట్రంలో పడి ప్రతి ఒక్క ప్రాణికోటి కొట్టుకుంటున్నారు కదా, ఆ చట్రంలో ఎవరు కూడా ఇమడకండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయం ఎంతవరకు ఆ ఆయుర్దాయం ఇస్తారో అంతవరకు ఆ ఆయుర్దాయాన్ని సుఖ సంతోషాదులు అనుభవింపజేస్తూ ఆ స్వామివారి తాలూకా పాద పద్మముల చెంతకి చేరేటటువంటి విధంగా మన నడవడిక ఉన్ననాడు ఇవి ఏవి కూడా, ఏ ఆటంకాలు కూడా మనకి ఆపలేవు అని చెబుతూ సమస్తాన్ని సమదృష్టితో చూడండి, అలాగే సమభావనే అచ్యుతారాధనము అని చెబుతున్నారు. భగవంతుని పూజ చేయడం అంటే సహస్రనామార్చన చేయడం అని కానీ, సహస్రం చెప్పేసరికి ఎంత టైం అవుతుందో వాచి చూడడం కానీ, లేకపోతే సహస్రం పూజ చేసేటప్పుడు పంతులు గారు ఓంకారం కానీ నమః శుభ్రంగా చెప్పటం లేదని కానీ, ఇది కాదయ్యా భగవంతుడి తాలూకు ఆరాధన. ఇన్ని అనుమానాలతో చేసినటువంటి పూజ నిష్ప్రయోజనమైపోతుంది. ఎంత వేరంగా నామాలు చెబితే సహస్రం పూజ పావు గంటలో అవుతుందా, 20 నిమిషాల్లో అవుతుందా? ఈ దృష్టి మీదే ఉన్ననాడు పూజ కాదు, అది భక్తి లేని పూజ పత్రిక చేటు అని చెప్పున్నారు పెద్దలు. భక్తి అంటే అర్థం ఓం విశ్వస్వే నమః, ఓం విష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఓం భూత భవ్య భవత్ప్రభవే నమః. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి విశ్వవిరాట్ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు. ఆ విశ్వవిరాట్ స్వరూపుడైనటువంటి విష్ణువుని చూడకుండా చేస్తున్నటువంటి బ్రహ్మగారి మీద నీలాపనిందలు వేస్తున్నారు. వేరంగా తీర్చేశారు, మంత్రపుష్పం శుభ్రంగా చెప్పలేదు, మంత్రపుష్పం చెప్పేటప్పుడు మీరు సెల చూశారు. మీ దృష్టి భగవంతుడి మీద ఉంచకుండా పంతులు గారి మీద ఉంచుతూ, మీ దృష్టి భగవంతుడి మీద ఉంచకుండా మిగతా ఇతరత్ర విషయాల మీద ఉంచుతూ, మీ దృష్టి భగవంతుడి మీద కాకుండా పూజ చేసే సమయమునందు ఉంచుతూ చేసినటువంటి పూజ భగవంతుడికి చేరదు. ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, భగవంతుడికి ఎట్టి పరిస్థితుల్లో చేరదు. అదే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. తస్మిన్ ప్రసన్నే కిమిహాస్తలభ్యం ధర్మార్థ కామ్య
మోక్ష మల్పకాస్తే సమాశ్రితాతు బ్రహ్మతరోర అనంతాన్ని సంశయం ప్రాప్స్యథ వైహి అహల్తపం అహత్ఫలం అని చెబుతున్నారు ఇక్కడ. ఆ విష్ణువు ప్రసన్నుడైనట్లయితే మనకి లభ్యం కానిది ఏమీ ఉండదు. కానీ విష్ణువు ప్రసన్నుడవ్వాలంటే మనం చేయవలసినటువంటిది ధర్మచక్రంలో నిలబడి ధార్మికబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ సమస్తమైనటువంటి పాశముల చేత బంధించబడి ఉన్నటువంటి ఈ దేహము నుంచి విడివడబడేటప్పుడు భగవంతుడి పాదపద్మాల చెంతకు చేరాలి అనేటటువంటి భావన కలిగిన నాడు విష్ణువు మోక్ష సామ్రాజ్యాన్ని పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని ప్రసాదిస్తారు సుమా. అలాగే అల్ప ప్రయోజనాన్ని పొందాలి అనుకునేటటువంటి మానవుడు చేసినటువంటి పూజ భగవంతుడి దగ్గరికి చేరదు అను. అల్ప ప్రయోజనము, అధిక ప్రయోజనం కాదు, అల్ప ప్రయోజనము. నేను వ్యాపారం ప్రారంభం చేస్తున్నాను, లేదా ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నాను, ఒక 100 మందికి ఏదో ఉద్యోగాలు కల్పిస్తున్నాను, ఇది అల్ప ప్రయోజనం అంటారు. దీన్ని నేను చేస్తున్నాను అనేటటువంటి దాన్ని అల్ప ప్రయోజనం. 100 మంది ఉద్యోగస్తులా, 1000 మంది ఉద్యోగస్తులా, చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం ఇవన్నీ పక్కన పెట్టాను. నేను చేస్తున్నాను అనేటటువంటి భావన మనలో ఉన్న నాడు విష్ణువు ఏనాటికి మనకి అర్థం కాడు. అలాగే అల్ప ప్రయోజనాన్ని పొందాలి అనుకునే మానవుడు చేసినటువంటి పూజ భగవంతుడికి చేరదు. అలాగే అల్ప ప్రయోజనం కోసం ప్రాకులాడేటటువంటి పూజ భగవంతుడికి చేరదు. అనంతమైనటువంటి బ్రహ్మమోక్షాన్ని ఆశ్రయించి నిస్సంశయంగా మోక్షరూప మహాఫలాన్ని అందరూ కూడా పొందండి అని ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. ఇక్కడికి మనం ఈ 17వ అధ్యాయం ఈ శ్లోకంతో పరిసమాప్తం చేసుకొని 17వ అధ్యాయం తర్వాత 18వ అధ్యాయంలో ప్రహ్లాదుడి వారి చరిత్ర గురించి ఇంకా వివరాలు, పరమాద్భుతమైనటువంటి వివరాలు పరాశరుల వారు చెప్పారు. అవన్నీ కూడా విందాం, మన జీవితానికి అన్వయం చేసుకుందాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.